అందరూ మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. మనము ఇది రెండవ భాగం చూద్దామండి. జీవ గడియారాల నందు భూమి మీద నివసించే జీవులన్నింటిలోని జరిగే దైనందిన కార్యకలాపాలు 24 గంటల ఆవృత్తి. అంటే 24 గంటలే కదండి ఒక రోజుకు ఉండేది, దాని సైకిల్ అంటున్నాము. ఇది జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాలను దైనందిన లయలు లేదా సర్కేడియన్ రిథమ్స్ అని అంటారు. ఇప్పుడు నాకు ఈ క్లాక్ చూసినందువలన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి నేను అనుకుంటున్నానండి. ఒక ఉదాహరణని టైం వాల్యూ ఎవరికి తెలుస్తుంది అని చూద్దామండి. ఇక్కడ ఒక 1 ఇయర్ వాల్యూ ఎవరికి తెలుస్తుందో తెలుసా మీకు? అది ఒక ఎగ్జామ్ రాసిన ఒక 10th స్టాండర్డ్ అబ్బాయో అమ్మాయో వారికి రిజల్ట్ వచ్చినప్పుడు వారికి ఆ వాల్యూ తెలుస్తుంది, వారు ఫెయిల్ అయినప్పుడు. ఒక మంత్ వాల్యూ ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఒక జాబ్కి వెళ్ళినప్పుడు తను శాలరీ తీసుకుంటాడు కదా, ఆ మంత్ ఎండ్ తనకు తెలుస్తుందండి. ఒక వారం వాల్యూ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? కూలి పనికి పోయే వారికి తెలుస్తుంది ఒక వారం యొక్క వాల్యూ. ఒక గంట వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఒక అబ్బాయో ఒక అమ్మాయో వారి ప్రేమ కోసం ఎదురు చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. ఒక్క నిమిషం వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఆ ట్రైన్ కోసం వారు వెయిట్ చేస్తున్నారు కదా, ఆ వారికే తెలుస్తుంది. ఒక సెకండ్ వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా? హఠాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతుందో, ప్రాణాలు పోతుంది. సో వారికి తెలుస్తుంది ఆ ఒక్క సెకండ్ వాల్యూ. సో మనం ఎప్పటికైనా అండి మన టైంని వేస్ట్ చేయకూడదు అన్నదే నా యొక్క ఉద్దేశం. తర్వాత మానవులలో ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు 6-7 నెలల వయస్సులో ఉన్నప్పుడే స్థిరపడిపోతాయి. మనకి ఇంట్లో చెప్తూ ఉంటారు. చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను 2 వర్గాలుగా విభజిస్తారు. దీవాచారులు పగలు చురుగ్గా ఉండేవి మరియు నిశాచారులు రాత్రివేళ చురుగ్గా ఉండేవే అనేది. తర్వాత మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు ఇత్యాదుల రాత్రివేళ మాత్రమే అవి బయటకు వస్తాయి. మీరు అది గమనించి ఉంటారు కదండి. పగలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. మానవునితో సహవాసం చేస్తున్నందుకు గాను కుక్క, పిల్లి వంటి జంతువులు పగటి వేళ మేలుకొని ఉన్న రాత్రులు మాత్రమే చురుగ్గా ఉంటాయి. కారణం సహజ సిద్ధంగా అవి రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడం, పగటిపూట సంచరించే ఉడతలు రాత్రిపూట పగటిలా వెలుగులు ఉంచడం వంటివి అన్ని పరీక్షలలోనూ జీవులన్నీ ఈ దైనందిన లయలను నిర్దిష్టించే క్రమంలో పరిశోధిస్తాయని మన యొక్క శాస్త్రవేత్తలు చెప్తారండి. తర్వాత ఈ దైనందిన లయలు జంతువులకు మాత్రమే పరిమితమా అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్లు, ఆకులు మన మాదిరిగానే రాత్రి కాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకొని ఉండి సాయంత్రానికి వాలిపోతాయి. మీరు కూడా చూస్తారు కదండి, లోటస్ ఎంత ముద్దుగా ఉంటుంది. సూర్యరశ్మి వస్తేనే అది మనకి చూపిస్తుంది తన యొక్క బ్లాజమ్ని, లేకుంటే అది మళ్ళీ బడ్లాగా అయిపోతుందండి. అలాగే పూలు వికసించడం కూడా ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా లేదా 24 గంటలలో వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పు రాదండి. ఒక మల్లె పువ్వును పగటి వేళ కటిక చీకటి గదిలో ఉంచినా కూడా వికసించ చేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకుని జీవులు మరియు చూపే ఈ మార్పులను పగటి లయలు, డయర్నల్ రిథమ్స్ అని అంటారు. ఓకే. తర్వాత ఇంతకుముందు ఉదాహరించిన లయలన్నీ శరీరం లోపల నుండి జరిగేవే కానీ వాటిపై బయటి పరిస్థితులు ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది. అందుచేత వీటిని అంతర్గత లయలు అని అంటారు. ఈ యొక్క లయలు గడియారంలోని 24 గంటలను పోలి ఉంటాయి. కాబట్టి వీనిని జీవ గడియారం లేదా శరీర ధర్మ గడియారం అని అనవచ్చండి. సో అందరికీ ధన్యవాదములు. మీరు తప్పకుండా ఇది చదవాలని నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియో మీకు కంటిన్యూ చేస్తానండి.